మా అపార్ట్మెంట్స్లో ఆట దంచారు. కళ్యాణం ఉంది విమోచనకి ముందు సాటర్డే రోజు. ఇంకా వినాయకుడిని పెట్టారు. హాయ్. సో మా అపార్ట్మెంట్స్లో వినాయకుడిది ఇలాంటి మాల్ స్టాల్ లాగా పెట్టారనమాట. మట్టి వినాయకుడు అమ్మడం ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఐ గ్రాబ్ టు చాలా చాలా నచ్చింది. నాన్ వెజ్ అనుకున్నాను కానీ ఇంక నాన్ వెజ్ ఉండదు. ఇంకా ఈరోజు 9 రోజులు నేను చేసుకుంటాను మంచిగా నిష్టగా ప్రసాదాలను చేసి హ్యాపీగా. సో ఆ బుజ్జి గణపై వచ్చేసారు, మంచిగా చూపిస్తాను. వీళ్ళు సో హ్యాపీ. ఇంకా ఈరోజు మా అపార్ట్మెంట్స్లో రాట దంచారు. రాట అంటే పసుపు దంచారు అనమాట. బికాస్ కళ్యాణం చేస్తారంట నిమజ్జనకి ముందు చేసి భోజనాలు పెడతారు ఐ గెస్. కళ్యాణం ఐ థింక్ నెక్స్ట్ వీక్ సాటర్డే ఉంది. టుడే ఇస్ థర్స్డే, ఫ్రైడే, సాటర్డే పూజ కదా. సో అది ఐమ్ హ్యాపీ. సో గైస్ ఇది వినాయకుడు పక్కన వినాయకుడు బొమ్మను పెట్టారు. ఘనంగా చేస్తారంట, బాగా చేస్తారంట. సో చూద్దాం జస్ట్ లెట్స్ ఎక్స్పీరియన్స్ దిస్ ఫెస్టివల్. ఇంకా బొమ్మను తెలియదు, ఊరేగింపు చేస్తారేమో. దిస్ ఇస్ జస్ట్ గోపురం లాగా పెట్టారు. మార్నింగ్ లోపల బొమ్మలు అయితే ఏం లేదు, ఇంకా బొమ్మలు ఇస్తారు. ఇప్పుడు హ్యాపీగా డించి డాన్స్ ఇస్తారు. సో ప్రిపరేషన్ డే ఈరోజు చాలా ఇష్టం అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. బట్ నా సాటిస్ఫాక్షన్ కోసం, నా హ్యాపీనెస్ కోసం, నా తృప్తి కోసం, నా క్లీనింగ్నెస్ కోసం వాట్ ఎవర్ ఇట్ ఈస్. నాకు ఎలాంటి ఫీలింగ్ వచ్చింది, ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. కానీ మామిడాకులు ఉన్నాయి కదా, మామిడాకులన్నీ పసుపు నీళ్ళు మంచిగా వాష్ చేశాను. రేపటి గడపకి కావాల్సిన మామిడాకులన్నీ స్ప్లిట్ చేసి పెట్టేసాను సపరేట్గా. సో దట్ రేపు నాకు ఈజీగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని గడపకి పెట్టేసుకోవడానికి. ఇప్పుడు పెట్టాలనుకున్నాను కానీ పెడితే ఆ ఫ్రెష్నెస్ ఉండదు. రేపు వినాయకుడు మార్నింగ్ వచ్చినా, ఈవినింగ్ వచ్చినా, నైట్ వచ్చినా అది ఫ్రెష్గా కనిపించదు. కాబట్టి రేపు పెడతాను. ఆ టాస్క్ చేశాను. పసుపు నీళ్ళు అన్నీ పసుపు నీళ్ళు అనేసి పెట్టాను అనమాట. సో అది చేశాను. నెక్స్ట్ తమలపాకులు అవన్నీ పసుపు నీళ్ళలో చల్లేసి పసుపు నీళ్ళలో మొత్తం చేశాను. పక్కలు అన్నీ కొబ్బరికాయలను ఎక్కడి నుంచి వస్తాయో ఏంటో తెలియదు కదా, ధూళి గాలి ఎలాంటివి ఉంటాయో మనకి తెలియదు. పసుపు నుంచి చల్లేస్తే ఒక సాటిస్ఫాక్షన్. రేపటి కోసం డ్రెస్సెస్ కూడా సెట్ చేసి పెట్టాను. సింహాకి న్యూడ్రెస్ ఉంది ఒకటి, అది పసుపు నీళ్ళలో చార్జ్ చేసి పెట్టేశాను. అండ్ మిగతావన్నీ కూడా చేసేసాను. పాలు వెళ్ళి అన్నీ వాష్ చేసేసి పెట్టేశాను అనమాట. సో రేపటికి ఆల్మోస్ట్ సెట్. ప్రిపరేషన్ ఇస్ డన్. ఫుడ్ ప్రిపరేషన్ ఫైన్. నేను ఎక్కువ బియ్యం నానబెట్టి అంత ఏం చేయను. నాకు ఎంత తాహత్తుగా ఉంటే, ఎంత కష్టంగా నా శక్తికి ఎంత అనుకూలంగా ఉంటే అంత చేస్తాను. మిగతాది దేవునికి వదిలేస్తాను. సో నేను ఇల్లు ఊడ్చి తడిగుట్ట పెట్టాను. పనమ్మాయి రేపు వస్తుందని అన్నారు. బట్ ఏ టైంకి వస్తుందో, రేపు మళ్ళీ ఊడ్చి తడిగుట్ట పెడతాను. బట్ ఏ టైంకి వస్తుందో తెలీదు. వస్తుందని చేస్తారు. తను కూడా అంత నీట్గా ఏం చేయరు. అంటే ఎక్కడ హెయిర్ అక్కడ, నా హెయిర్ ఫాల్ చాలా అవుతుంది కదా, నా హెయిర్ అక్కడెక్కడ ఉండిపోతుంది. నాకు అది హెయిర్ అట్టుకున్న చాలా చాలా అస్సలు నచ్చదు అనమాట. సో అంటే నీట్గా ఒక ఎంత అంటే మిర్రర్ ఇమేజ్ లాగా ఉండాలన్నమాట. అలా తుడవాలి. నేను అలా తుడుస్తాను నీట్గా, ప్రొఫెషనల్గా అనిపించింది. బట్ ఆమె అలా తుడవదు కాబట్టి ఫైన్ వాట్ ఎవర్ ఏదో చేసి సరిపోతుంది. శాస్త్ర ప్రకారం చేశాను అని చెప్పారు. శాస్త్రాన్ని చేశాను అని చెప్పేసాను అలాగా. సో ఆల్మోస్ట్ ఆల్ డన్. 1 hour పట్టింది ప్రీ ప్రిపరేషన్. సో ఇలా చేశాను. ఇవన్నీ కూడా జాగ్రత్తలు కదా. పత్రి అంతా కూడా పసుపు నీళ్ళలో వాష్ చేశాను. అది పీట కదా, చిన్ని పీట. అండ్ అలాగే వైట్ క్లాత్ లేదు, మాటలో పూజ మాటలో చూస్తాను. దొరికితే ఫైన్, దొరకకపోతే ఐ హ్యావ్ దాట్. కలసానికి బ్లౌజ్ పీస్ ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటే బెటర్. ఐ విల్ ట్రై దాట్. దిస్ ఇస్ టుమారోస్ కాస్ట్యూమ్ ఫర్ మీ అండ్ సింహా. ప్రసాదానికి కావాల్సింది గిన్నె, నెయ్యి, స్టఫ్. అండ్ దెన్ ఇది భోజనం. స్వామివారికి భోజనం ప్రసాదం ఇక్కడ పెడతాను దీంట్లో. ఇది కర్టన్. ఐ ట్రైడ్ సో హార్డ్ గైస్, అస్సలు అవ్వలేదు నాకు. సో లైట్ తీసుకోండి. సో దిస్ ఈజ్ నథింగ్, జస్ట్ స్మాల్ సామాగ్రి టైప్స్ అన్నమాట. దీపం, ధూపం,
ఇది పసుపు, ఇది 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 అంతా. దిస్ ఇస్ జస్ట్ లైక్ ఇది నిత్య దీపంకి ఇదనమాట. అత్తగారు వచ్చారు. గుడ్ థింగ్ షీ గేవ్, ఫ్యూ థింగ్స్ షీ డస్ ఆర్ నైస్, ఫ్యూ థింగ్స్ కొంచెం ఇలాగ ఉంటాయి. ఓకే, సో ఇది కుంకుమ, ఇది అన్నమాట. ఇది వాష్ చేయాలి. ఐ డు నాట్ వాష్ దెమ్, సో ఐ విల్ డూ దీస్. సో ఆ జాకెట్ దానికి అనమాట. So this is the preparation, this is how it looks. It's 5 o'clock. I want to sleep a little. Sleep and run. Just go lie down చేస్తాను. సో లేసాక సింహ ఎలా చూసి దాన్ని బట్టి వెళ్ళి పూజ అన్నమాట. అండ్ బై అ ఫ్యూ ఐటమ్స్. ఇప్పటికే చాలా ఖర్చు అయిపోయింది, బట్ ఆప్షన్ లేదు. చేస్తే మంచిగా చేయాలి కదా. తుది మంత్రం చేస్తే నాకు మనసుకు సాటిస్ఫాక్షన్ రాదు. టుమారోస్ ప్లాన్ ఏంటంటే 5కి వేసి వాష్రూమ్ అది చేసుకుని 5:30కి మొత్తం ఇల్లంతా నీట్గా తూడ్ చేసి క్లీన్ చేసేసి రెడీ అయిపోయేటప్పటికి ఐ థింక్ 7 అవుతుంది. ప్రసాద్ సేమ్ రెగ్యులర్ డే లాగానే 7 o'clockకి వంట చేస్తాను, 7 o'clockకి ప్రసాదాలు తినాలి. ప్రసాదాలు చేసి ఇంకా దేవుడి దగ్గర సెట్ చేసుకొని చేసేటప్పటికి ఐ థింక్ 9కి స్టార్ట్ అవుతుందేమో అనుకుంటున్నాను. 9కి స్టార్ట్ అయితే ఐ వాంటెడ్ టు ఫినిష్ ఇట్ ఆఫ్ బై 9, సో దట్ 9 o'clockకి గుడికి వెళ్ళి కొంచెంసేపు స్వామి దగ్గర కూర్చున్నాము అని అనుకున్నాను. బట్ దిస్ ఇస్ ఇట్. హ్యాపీ వినాయక చవితి. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఆర్ యూ గైస్ ఎక్సైటెడ్? మీరు ఎలా జరుపుకుంటున్నారు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. అండ్ ఐ నో దిస్ ఇస్ తుమ్రీ వీడియో, నెవర్దెలెస్. Just yes, bye. Hi guys, good morning. Happy Vinayaka Chavati. 5 days now, so you can see it's very dark inside, a little bit bright outside. Beautiful day today. Happy Vinayaka Chavati kabatti అందరు బాగా జరుపుకోవాలనుకుంటున్నారు. నేను కూడా నా దాహత్తుకి ఎలా ఉందో దేవుడు ఎలా చేస్తాడో దాన్ని బట్టి బాగానే తీద్దామని డిసైడ్ అయ్యాను. అండ్ ఆల్సో ఈరోజు డెఫినెట్గా అయితే వర్షం వస్తుంది, బట్ చూడాలి. ఐఎమ్ ప్లానింగ్ టు బై అనదర్ వినాయక, మట్టి వినాయక, ఫ్రెష్ వినాయక. అలానే ఉండాలంట. దానికే పూజ అలానే దొరికితే వినాయకుడు దేవుడు దొరికితే తీసుకొని దొరకాలని అనుకుంటాను. నాకు అదే ఇష్టము. దొరకకపోతే ఆల్రెడీ ఉన్నారు కాబట్టి దాన్ని పూజ చేసుకుంటాను. సో అదే అనమాట ప్లాన్. ప్రస్తుతానికి ఓ మై పఫీ ఐస్ సండే జస్ట్ క్లీనింగ్ ది హౌస్. మా అమ్మాయిని మానేసినా చెప్తాను. అదంతా క్లీనింగ్ అయిపోయాక ఈ పని ఆ పని బయటికి వెళ్ళి అలాంటి 10 ముహూర్తం అనమాట. కొంచెం 10 అయిపోతుంది అనమాట. రెడీ అయిపోవాలి. హ్యాపీ వినాయక చవితి ఎవ్రీబడి. సో నేను అయితే ఇలా రెడీ అయిపోయింది. స్నానం అంతా అయిపోయింది. జస్ట్ కొత్త డ్రెస్ ఇది. పండుగ కోసం కాదు, ఎప్పుడో తీసుకున్నాను. ఇది తీసుకున్నాను బికాజ్ ఐ హ్యాడ్ నో టైమ్ టు షాప్ దిస్ టైమ్. ఓకే, ఓకే. సో రెడీ అయిపోయాను. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. జస్ట్ 8 అయింది. ప్రసాదాలు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. హోప్ఫుల్లీ అన్నీ అయిపోవాలని కోరుకుంటున్నాను. కొన్ని ఆర్డర్ చేస్తాము. వాడు నిన్న చేసిన స్కూల్లో చేసిన వినాయకుడికి ఆడుకుంటున్నాను. హ్యాపీ చెప్పు. వినాయక లడ్డూలతో ఆడుకుంటున్నాను సింహ. చెప్పు హ్యాపీ. తినకూడదు, అది మట్టి లడ్డు. సరే చెప్పు హ్యాపీ. హ్యాపీ వినాయక చవితి చెప్పు. సరే, మా వాడికి కోల్డ్ అయింది, కాఫ్ వచ్చింది, కొంచెం ఫీవర్, ఇంకా వైరస్ స్టార్ట్ అయిపోతుందేమో భయం వేస్తుంది. ఎనీవేస్ సో ఆల్ ప్రిపేర్డ్. ప్రసాదాలు చేసేసి దేవుని దగ్గర అంతా సెట్ చేసేసి టైం ఉంటే ఐ గో అండ్ గెట్ వినాయక, లేదు అంటే ఇక్కడే చూస్తాను. పనమ్మ ఇంకా రాలేదు, వస్తానని చెప్పింది. మంచిగా హ్యాండ్ ఇచ్చింది. నమ్మకం ఉంటే నేను బిస్కెట్ వినాయక లడ్డు. ఏం వినాయక లడ్డు. రైట్, ఓకే. సో లెట్స్ మూవ్ ఆన్. ప్రసాదాలు అండ్ దెన్ ప్రిపరేషన్, డెకరేషన్. ఎక్కువగా అనుకునేది ఈసారి సింపుల్గానే అనుకున్నాను. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. బై. సో గైస్ 9 o'clock ఫినిష్ చేద్దాం అనుకున్న ప్రసాదాలు, ఇంకా ప్రసాదాలు కంప్లీట్ అయితే అవ్వలేదు.
అడుగునో ఇంకెంత టైం పడుతుందో. చేస్తున్నాను ప్రసాదం, ప్రేర్ చేస్తున్నాను. సో ప్రిప్ అయిందనమాట. ఒక్క నిమిషం తల్లి, ఒక్క నిమిషము. అది ఓంకి, అది పచ్చివవి అవి ఉడకాలి, పెడతా ఉడకడానికి ఫస్ట్. సో ఇది కుడుములకి రెడీ చేశాను. ఏం లేదండి, బియ్యపిండి ఇంకా తగ్గంతమే నెయ్యితో వచ్చి ఫినిష్ చేస్తాను. బియ్యపిండి ఇంకా బెల్లాన్ని కొంచెం ఫ్రై చేసి నెయ్యిలో దాన్ని బాల్స్ లాగా చేసి, అదే వాటర్ అద్దుకొని కొంచెం బాల్స్ లాగా చేసి ఇది పెట్టాను అనమాట ఇడ్లీ కుక్కర్లో. ఇది ఉడకడానికి పెట్టేస్తాను. అది 1 ప్రసాదం అయింది. సెకండ్ ప్రసాదం వచ్చేసి ఇది థ్యాంక్ గాడ్ పాలు ఎరగలేదు. ఐఎమ్ హ్యాపీ. ట్రిక్ ఏం చేశాను అంటే పాలలో మంచిగా ఉడకబెట్టేసి లాస్ట్లో బెల్లం వేసాను. మంచిగా రైస్ అంతా ఉడికాక లాస్ట్లో బెల్లం ఇలా చేసేసి ఒక 2 minutes ఇలా కలిపేస్తూ ఉండి దింపేస్తే ఇంకా ఎరగదు అనిపిస్తుంది. ఫస్ట్ ఏం చేసేదాన్ని అంటే పాలు బెల్లం ఇలా వేసేసేదాన్ని, బియ్యం అన్నీ వేసేసేదాన్ని అనమాట. సో అలా చేయకుండా ఫస్ట్ ఇది ట్రిక్ నేర్చుకున్నాను నేను. ఎక్స్పీరియన్స్ అని చేస్తేనే వస్తుంది. సో ఫస్ట్ రైస్, ఇంకా వాటర్, తర్వాత కొంచెం పాలు అలా వేసేసి, ఆర్ రైస్లో మంచిగా కుక్ చేసేసాక, హాఫ్ కుక్ చేసేసాక మళ్ళీ పాలు వేసేస్తే మంచిగా కుక్ అయిపోతుంది, పాలు ఉడికిపోతుంది. లాస్ట్లో బెల్లం ఇంకా ఇలా చేసేస్తే ఇలా వచ్చేస్తుంది అనమాట. సెకండ్ ప్రసాదము పరమాన్నము. స్వామివారికి బెల్లం ఇంకా పాలు అంటే చాలా చాలా ఇష్టము. పానకం చేయాలి, గుర్తొచ్చింది బాగా, పానకం చేస్తాను. సో 1, 2 అయినాయి. ఇవి పాల తాలికల కోసం నేను రెడీ చేశాను. సేమ్ బియ్యపిండి ఇంకా బెల్లం ఇట్లా ఫ్రై చేసేసి ఇట్లా చిన్న చిన్న ఉండల్లాగా చేసేసాను. సో ఇవి నెక్స్ట్ ఇవి 2 అయిపోయాక, ఇది అయిపోయింది కాబట్టి తీసేసి నెక్స్ట్ దీనికి పాల తాలికలు గిన్నె పెట్టేసి కొంచెం పాలు పోసేసి ఇవి వేసేసి, ఇవి ఉడికాక లాస్ట్లో ఇంకొంచెం బెల్లం వేసేసి కొంచెం ఇలాచీ పౌడర్ వేసేసి ఫినిష్ చేసేస్తాను. అది అయిపోతుంది. బెల్లం మిర్చి తీసి పెట్టాలి దానికోసం. ఇంకోటి మోదక్ ఇంపార్టెంట్ కాబట్టి మోదక్ కోసం ఇది చేస్తాను. ఇది ఏంటి అంటే నథింగ్, ఇది కూడా బియ్యపిండి కొంచెం నెయ్యి వేసి బియ్యపిండి వేసి అందులో మిల్క్ మేడ్ వేసాను అండ్ కొంచెం ఇలాచీ వేసాను. ఓకే. అండ్ లడ్డు ఉన్నాయి, బొబ్బట్లు ఉన్నాయి, పులిహార ఆల్సో ఐ ఆర్డర్. అపార్ట్ ఫ్రమ్ లడ్డు పులిహార 3 అయిపోయినాయి. 3, 4, 5, 6 ఇంకా పానకం 7, ఫ్రూట్స్ 8, బెల్లం 9. 9 ప్రసాదాలు అనుకుంటున్నాను. సో లెట్స్ సీ ఎలా అవుతున్నాయంటో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రసాదాలు అయిపోతే అట్లీస్ట్ 10 వరకు క్లీనింగ్ చేసుకోవాలి. అంటే బయట ముగ్గు చెరిగిపోయింది, ముగ్గు కొంచెం మొత్తం నీట్గా చేసి మళ్ళీ ముగ్గు వేయాలి, గడపకి అంతా చేయాలి, ఫ్లవర్స్ పెట్టాలి, దేవుడి దగ్గర అంతా క్లీనింగ్ చేసుకోవాలి, దారం చేసుకోవాలి. దారం ఇంపార్టెంట్. సో అది, సో దిస్ ఇస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. ప్రస్తుతానికి తర్వాత అప్డేట్స్ ఇస్తాను. బై. సో యా, ప్రసాదాలు అన్నీ ఫినిష్ అయిపోయాయి. ఎందుకు అలా చెప్తున్నాను నేను? ప్రసాదాలు అన్నీ ఫినిష్ అయిపోయాయి. డ్రెస్ చేంజ్ చేశాను, స్నానం చేసి శారీ కట్టుకున్నాను. ఎందుకు స్నానం చేశాను అంటే బేసిక్గా చేయదనుకున్నాను. బట్ ఇక్కడ ప్యాస్ పోసాడు సార్, నాకు చెప్పలేదు. నేను వీడికి ఫుడ్ పెడుతూ బాలని జారి పడి ఘోరంగా పడ్డాను. అప్పటి నుంచి నాకు నా మూడ్ కొంచెం స్పాయిల్ అయింది. బట్ ఫైన్. అండ్ ఆల్సో ముగ్గు స్పాయిల్ అయింది, పడ్డాను. వాడికి 2 ఆల్మోస్ట్ కొత్త శారీ లక్కీగా గ్రీన్ శారీ సెట్ అయింది. ఫైన్. సో దిస్ ఇస్ ద థింగ్. ఇప్పుడు ఇంకా దేవుడి దగ్గర సెట్ చేయాలి. సో నెక్స్ట్ దేవుడి దగ్గర సెట్ చేయాలి. ఇది కొంచెం స్టఫ్ దీంట్లో పెట్టి పాలు పోసాడు తాగి. సో అక్కడ కొంచెం అండ్ ఇది మొత్తం అన్నమాట. సో ఇదంతా కూడా అక్కడ నీట్గా సెట్ చేయాలి. సో యా, లెట్స్ స్టార్ట్. 10 అయింది. 10 అయింది. హోప్ఫుల్లీ 11 లోపల, హాఫ్ అన్ లోపల ఇదంతా ఫినిష్ చేసేస్తే ఐల్ బి డన్. ఇంకా పూజకి స్టార్ట్ చేసేయచ్చు. ఈ లోపల ఇలా బిఫోర్ పూజ కొంచెం వీడికి ఫుడ్ పెట్టేస్తే 11 కల్లా 11:05 కల్లా ఐల్ స్టార్ట్. సో దట్ టైం అవ్వాలి కదా. 1 అవర్ పూజ అనుకోండి, 1 o'clock లోపల ఫినిష్ అవ్వాలి. సో 11:05కి స్టార్ట్ చేస్తాను. తర్వాత
ఇది మామూలు గాడ్కి కూడా దీపారాధన చేసుకోవాలి. సో ఫస్ట్ ఈ పూజ చేసుకొని గాడ్కి దీపారాధన చేసుకొని దాని తర్వాత వాడికి ఫుడ్ పెట్టి దాని తర్వాత విల్ స్టార్ట్ ద పూజ. హోప్ఫుల్లీ ఇట్ విల్ బి డన్ బై 11:05. సో యా, లెట్స్ స్టార్ట్. వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఎస్. సో 11:15 అయింది. సో అంత రెడీ అయిపోయింది. అంటే కలసం ఒకటి నాకు జాకెట్ ముక్క రావట్లేదు, ఎలా ఫోల్డ్ చేయాలో ఐ డోంట్ నో హౌ. బట్ మా దేవుడు దీపం పెట్టేశాను, మొత్తం అయిపోయింది. పాలు వెళ్ళేది ఇలా అరేంజ్ చేసుకొని పెట్టాను, ఐ డోంట్ నో. అండ్ మా వినాయకుడు ఇలా అదా పూజ చేసుకొని చూద్దాం ఎలా ఉంటారో. సో ఫైన్, సెట్ చేసుకున్నాను హ్యాపీగా. మరి చూద్దాం పూజ ఎలా అవుతుందో. స్టార్ట్ 11:15 అయింది, ఇది స్టార్ట్. వక్రతుండ వక్రతుండ మహాకాయ. హాయ్ అగైన్. ఈవినింగ్ అయింది 6 o'clock, 5:55. మా వాళ్ళు ఎగిసిపోతాడు ఏదైనా. మొన్న బర్త్డే ఈవినింగ్ కూడా ఒకసారి చదువుకుందాం, పూజ చేసుకుందాం, స్టోరీ విందాం అని పెట్టాను. నేను ఫేస్ వాష్ చేసుకున్నాను అంతే. పడుకుందాం అనుకున్నాను, బట్ పడుకోకూడదు కదా, దీపం ఉంది. బట్ నైట్ అయితే ఎట్లాగో అట్లా మనం పడుకోవాల్సిందే, అది మనం అవాయిడ్ చేయలేము. బట్ మధ్యాహ్నం అవాయిడ్ చేసాను. మార్నింగ్ అలా ఫీల్ అయ్యాను, బట్ నాకు హ్యాపీగా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది. పూజ చేశాను మంచిగానే, దేవుడిని మాకు బాగా అలంకరించుకొని బాగానే పూజ చేశానని అనిపిస్తుంది. నాకు థర్డ్ డే నిమజ్జనం చేయాలని, థర్డ్ డే నిమజ్జనం ఎలా చేయాలని నాకు తెలుస్తుంది. అంటే చెప్పారు యూట్యూబ్లో. ఎలా అంటే ఫస్ట్ డే ఈజ్ సండే, సెకండ్ డే ఈజ్ మండే అంట. మరి థర్డ్ డే ఈజ్ మండే అంట, సెకండ్ డే ఈజ్ సండే అంట. సో ఐ డూ ఇట్ ఆన్ థర్డ్. ఫిఫ్త్ డే చేయకూడదు, ఫిఫ్త్ డే ఏమో అష్టమి వచ్చిందంట. సెవెంత్ డే మళ్ళీ శుక్రవారం వచ్చింది చేయకూడదు. సో చేస్తే ఇదర్ థర్డ్ ఆర్ ఫస్ట్ ఆర్ 9th డే చేయాలంట. 9 days నేను చేయగలుగుతానో లేదో, మళ్ళీ ఆయన కోపం వస్తుందేమో అని చెప్పేసి నేను 3 days చేద్దామని ఫిక్స్ అయ్యాము. మండే వరకు చేస్తాను. దీపం పెట్టేస్తాను, నైవేద్యం పెట్టేస్తాను, అది నాకు ప్రాబ్లం లేదు. పునః పూజ అంటేనే నాకు కొంచెం ఇబ్బంది. అంటే మళ్ళీ ఇవన్నీ దొరకవు కదా, పత్రికలు దొరకవు కదా అని ఆలోచిస్తాను. సో ఇప్పుడైతే కూర్చున్నాను అనమాట. మళ్ళీ పునః పూజ దీపం అయితే వెలిగించేలాగా చూస్తున్నాను, మళ్ళీ కొట్టకుండా. సో దేవుడు చేయిస్తే నేను చేస్తాను, అదర్వైజ్ టుమారో ఆర్ మండే మార్నింగ్ లేచి ఇంకా 5:30కే చేయాలి మండే. సో దట్ 9 o'clock ముహూర్తం ఉంది. 9 o'clock నిమజ్జనం చేయాలి. 9:30, 8:30, 9:30 చేశాను. అవన్నీ చేశాను. సో వీటికి కొంచెం కోల్డ్ అయింది, కొంచెం మళ్ళీ నాట్ టు సఫర్ లైక్ బిఫోర్. ఓకే, సో ఫైన్. పడుకోలేదు. అండ్ బిఫోర్ దాట్ ఫుడ్ పెట్టాను అంతే. వినాయకుడికి నేను పాలవెల్లికి డిస్క్రిప్షన్ ఏంటంటే పాలవెల్లికి పెట్టాను, జస్ట్ పసుపు రాసేసి పొట్టు పెట్టేసి. కానీ దానికి కట్టాలి, నా దగ్గర టైం లేకుండింది అండ్ దారం బయటది లేకుండింది. కట్టొచ్చు, బట్ నాకు నిజంగా లిటరల్లీ టైం లేకుండింది. సో అలా పెట్టేసి దానిపైన మ్యాంగోలీస్ పెట్టేశాను. సో కర్టెన్ పెట్టాను. సో దాట్ మోన్కి కొంచెం అవాయిడ్ చేస్తాను ఈరోజు. సో వినాయకుడికి లక్కీగా వస్త్రం దొరికింది, ఐమ్ హ్యాపీ విత్ దాట్. తర్వాత ఈ ఫ్లవర్స్ చూస్తారా, I don't know what they are called, but they seem to be rare. 10 rupees, but ఏం కూడా నాకు తెలియదు. ఇఫ్ యూ నో ఇట్ కామెంట్ చేయండి. నేను మళ్ళీ రిమైండ్ చేసినప్పుడు నేను మళ్ళీ వీడియో చేస్తాను ఈ ఫ్లవర్స్ ఏంటో అని చెప్పేసి. సో ఇవి 2 తీసుకున్నాను.
అండ్ దెన్ పత్రితో పూజ చేశారు. నాకు అది చాలా చాలా నచ్చింది. జర్మన్లో అది కుదరకపోయేది. ఆ, నాకు నచ్చింది చాలా చాలా. సో సాటిస్ఫైడ్ విత్ దాట్. యా, అండ్ ఫుల్ మంచి మంచి పూలు దొరికాయి. ఎస్పెషలీ చామంతి, మందారం అంటే గాడ్కి చాలా ఇష్టం అంట. సో మందారము, ఫ్రూట్స్, తామపాకులు, స్ట్రెస్ లేదనమాట. హ్యాపీగా ఇక్కడ దొరికిపోయినాయి. తామపాకులకు చాలా ఉండేది ఇంట్లో ఇప్పుడు స్టాక్. సో అది ఇంకా బుక్స్ పెట్టుకొని ఇలా చేసుకున్నాను. గణపతి 3 గణపతులు వచ్చాయి మా ఇంటికి ఈసారి సంవత్సరం. ఒకటి ఏమో మనకు అమ్మ ఇక్కడ మా కమ్యూనిటీలో ఇచ్చారనమాట, మట్టి గణపతే అదొకటి. ఇంకోటి ఇక్కడ చూస్తున్నాను అందరూ, ఇంకొక గణపతి నేను తీసుకున్నాను. ఎందుకు అంటే నాకు తెలిసి పూజ చేయనివాడు, అక్కడ ఇచ్చేస్తే వాడు ఆడుకుంటాడు, పూజ చేస్తాడు అని చెప్పేసి తీసుకున్నాను. బట్ అఫ్కోర్స్ కోఆపరేట్ చేయలేదు ఈసారి. చాలా క్రాంకీగా అయిపోయి, బికాస్ హీ వాజ్ నాట్ వెల్, హీ స్టిల్ లైక్ రికవరింగ్. అండ్ ఈ బుజ్జి గణపయాన్ని సింహ తీసుకొచ్చాడు స్కూల్లో చేసి, అందరం అంతా. సో అది కూడా పెట్టేశారు. సో ఇది సెటప్. కలసం కూడా పెట్టారు. కలసానికి పూజ అనుకున్నాను కానీ కలసానికి పూజ అయితే ఏమీ చేయలేదు యూట్యూబ్ వీడియోలో. సో ప్రస్తుతానికి ఇలా పెట్టేసుకొని మార్నింగ్ ఇలా చేశాను అనమాట. ఆడ బాగాలేదు పాపం, దాన్ని మోసంది చాలా ఘోరంగా. నేను కూడా మార్నింగ్ కూడా స్వెల్ అయింది ఇక్కడ. బ్లాక్ అయిపోయింది స్వెల్. ఆ పని అమ్మాయి హార్ట్ ఇచ్చింది. నేను అడిగాను వస్తావా అంటే వస్తానమ్మా, పూజ 11 కదా వాళ్ళంతే, సరే అన్నాను. బట్ హార్ట్ ఇచ్చింది, ఘోరంగా అనిపించింది. వచ్చింది మార్నింగ్ డేస్ చేసుకున్నాను పనులన్నీ. నేను పెళ్ళి అయిపోయింది, వెయిట్ చేస్తామంటే తన అమ్మకి ఇలానే ఎన్ని రోజులు ఎక్కుంటుందో పెళ్ళి అని చెప్పి, పూజ అని చెప్పి, ఇది చెప్పి అది చెప్పి అన్నీ ఎక్కొట్టాలే ఉంది. మళ్ళీ సెప్టెంబర్ నుంచి నేను ఉండను. ఈ అమ్మాయి కొంచెం కన్నింగ్గానే ఉంది, చాలా జాగ్రత్తగా ఉంది, పని చాలా ఎక్కువ అవుతుంది నాకు అనిపిస్తుంది. ఎనీవేస్ ఈరోజు ఇప్పుడు ఎందుకు ఏమో టాపిక్ అని టాపిక్ మనం మాట్లాడాల్సింది వినాయకుడి గురించి. ఆ గురించి పని హ్యాపీగా ఇంట్లో ఉంచుకొని హ్యాపీగా చూసుకొని హ్యాపీగా పంపిస్తాను. సో యా, లెట్స్ డు సెకండ్ టైం పూజ. హ్యాపీ వినాయక చవితి టు ఎవ్రీబడి అండ్ టు మై సెల్ఫ్. Good night, Vinayaka. See you tomorrow, Vinayaka. Thank you so much. See you tomorrow, Vinayaka. Thank you. So yes, స్టార్ట్ అయింది. ఐ థింక్ నాకు కాల్గా ఉంటే కదా చాలా ఎక్కువ స్టార్ట్ అయింది. 5 o'clock లేచాను, 5:15. సో ఇది క్లీన్ చేస్తున్నా. Day 2 ఆఫ్ వినాయక చవితి 2024. ఇక అంటే కొన్ని ఎక్కిపోయాయి. సో అండ్ నిన్న నైట్ నుంచి ఫుల్ వర్షం కంటిన్యూస్గా వస్తుంది వర్షం. Look at good morning scenes, guys. సూపర్ ఉంది కదా వర్షం చూడడానికి బాగుంటుంది. బట్ హెల్త్ ఇష్యూకి వస్తే ఇట్స్ ద వర్స్ట్. పిల్లలకి 3-4 టైమ్స్ వైరల్ వస్తుంది, పెద్దవాళ్ళకి బాగుండట్లేదు, బాడీ పెయిన్స్. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్సింగ్ ద రెయిన్స్ ఇక్కడ ఇండియాలో. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ నాకు ఇంకా బ్యాడ్గా ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటా. బట్ టూ వర్స్ట్ ఉంది. నా కాలు ఇంకా కొంచెం పెయిన్గానే ఉంది. సో ఇది ద మార్నింగ్ అప్డేట్ రైట్. సో హ్యాపీ వినాయక చవితి టు ఎవ్రీబడి. మళ్ళీ 9 days హ్యాపీగా చేసుకోండి, ఆర్ 3 days ఆర్ 7 ఆర్ 5. Any which way. It's fine. Yeah. So let's continue the day. Go for it. This final session
Day 2. గం గణపతయే నమః. పూజ చేయి. గుడ్ జాబ్. ఈరోజు డే 2. మా వాడికి కొంచెం సో దీపారాధన చేసుకొని ప్రసాదం రెడీ అయిపోతుంది. లోపల నేను కొంచెం చదువుకున్నాను. దెన్ వాడికి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ప్రసాదం చేసేసి దీపం కొండెక్కిపోయింది కాబట్టి ఇంకా నేను కూడా వాష్ చేసేస్తాను. వాష్ చేసేసి దీపం పెట్టేసుకోవచ్చు. ఇంకా డే 2 ఏంటి ఇక్కడంతా కుంకుమ, ఇక్కడంతా కుంకుమ మొత్తం. పసుపు, కుంకుమ, అక్షతలు, గంధం మొత్తం కింద పడేశాడు. మొత్తం చేసుకున్నాడు. నైస్ చూసారా. ఐఎమ్ ఫీలింగ్ సో స్లీపీ. 1 మంచి కాల్ చేసి ఐఎమ్ ఫీలింగ్ గిల్టీ. నాకు ఏదోలా ఉంది. నేను రాలేదు నిన్న. ఈరోజు రావచ్చా సాయంత్రం ఒక్కర్లేదమ్మా. ఈరోజు సాయంత్రం రావద్దు, రేపు మార్నింగ్ కూడా రావద్దు, కుదిరితే రేపు సాయంత్రం రావచ్చు. ఫైన్, రావద్దు, నేను చేసుకుంటాను. నేను ఎర్లీగా చేసుకోవాలి చాలా. నువ్వు ఆ టైంకి రాలేదు. నాకు ఎలాగైనా ఉంది. ఈరోజు రావడం వద్దంటారా అంటే వద్దమ్మా, నేను చేసుకుంటాను, పర్వాలేదు, ఓకే. ఫీల్ సో స్లీపీ అని చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను. మార్నింగ్ లేసి 5కి మళ్ళీ వేసుకునే పనులన్నీ నాకు 1.5 hour పడుతుంది. ఆమెకి 20 minutesలో ఎలా చేస్తుంది. ఐ రియల్లీ హ్యావ్ టు మానిటర్ హర్ ఏం చేస్తుంది ఏంటో. సో ఇట్స్ 4. చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను. కొంచెం కంట్రోల్ చేసుకుంటే సాయంత్రం నైవేద్యం పెట్టాలి కదా. దీపం ముందు ఆల్రెడీ నైవేద్యం ఒకటే మార్చాలి. నైవేద్యం పెట్టేసి వీళ్ళు వచ్చి దీపం పెట్టేసి నైవేద్యం మార్చేస్తాడు. కొంచెం తినేసి అండ్ ఐ గాట్ హర్ట్. ఓకే, జస్ట్ చాలా పెయిన్ వస్తుంది. ఇట్ ఈస్ వెరీ స్మాల్ బట్ చాలా పెయిన్ వస్తుంది. బికాజ్ డిషెస్ వాష్ చేసినప్పుడు ఎప్పుడో తెలియదు కానీ నిన్నేమో అలా పనిష్మెంట్. అండ్ మై రైట్ హ్యాండ్ ఇస్ లైక్ చాలా రైట్ షోల్డర్ లిటరలీ అంటే ఇటువైపు అనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ ఈ పార్ట్ చాలా పెయిన్ వస్తుంది. లైక్ గట్టిగా అయిపోయింది. అలా వాయి నిన్న పడినందుక లేకపోతే ఎందుకో తెలియదు, చాలా పెయిన్ వస్తుంది. స్లీపింగ్ పొజిషన్ నాకు లేదు కానీ అండ్ మై లెగ్స్ ఆఫ్ కోర్స్ swollen. My right leg is swollen like this much. అదనమాట. ఇన్ని కష్టాలతో చేస్తాను స్వామి, ప్లీజ్ దయించి కాపాడు, రక్షించు, హెల్తీగా హ్యాపీగా ఉండేలాగా చూడు వినాయకుడు. హ్యాపీ వినాయక చవితి టు ఎవ్రీబడీ. సో డే 2 ఈవినింగ్ టైం ఇది. దిస్ హ్యాండ్ మార్నింగ్ కంప్లైంట్ చేశాను కదా, ఇప్పుడు రాయిలాగా అయిపోయింది. ఇట్స్ పెయినింగ్, చాలా బ్యాడ్గా పెయిన్ అవుతుంది. చాలా అంటే చాలా వర్స్ట్గా. 10 మంచి కాలేజ్ ఈవినింగ్ రావాలని అడిగింది. నేను మహాదని ఏమక్కర్లేదు, ఈవినింగ్ నేను చేసుకుంటాను, రేపు మార్నింగ్ నేను ఎర్లీగా చేసుకోవాలి. నువ్వు రాలేవు, నువ్వు 8కి వస్తే నాకు పని అవ్వదు, నేను ఎర్లీగా చేసుకోవాలి. కుదిరితే సాయంత్రం రా, లేదంటే వద్దు అని చెప్పాను. బట్ దిస్ హ్యాండ్ చాలా పెయిన్ అవుతుంది. దిస్ హ్యాండ్ ఐ సెండ్ యూ ద పిక్. డిఫరెన్స్ ఈజీగా తెలుస్తుంది. ఫుల్ ఆచింది హ్యాండ్. ఐ నో వై. స్లీపింగ్ పొజిషన్ ఉన్నాయో లేదంటే వీడిని హ్యాండ్లింగ్ పూజ ఉన్న 1 hour ఇట్లానే ఉన్నాను వాడిని పట్టుకొని. లేదంటే వాడు వెళ్ళిపోయి అక్కడంతా చేసేస్తున్నాడు. ఎనీవేస్ దట్స్ ది అప్డేట్. చాలా నీరసంగా ఉంది, చాలా నిద్ర వస్తుంది. ఈవినింగ్ తడి కూడా పెడదాం అనుకున్నాం కానీ అస్సలు ఓపిక లేకుండా. రేపు మార్నింగే చేస్తాను. లేట్గా అయితే ఏంటి, ఐ ట్రై టు వెయిట్ వెరీ ఫాస్ట్. సో యా గైస్, డే 3 అయింది. నేనే క్లీన్ చేద్దాం అనుకున్నాను కానీ ఎందుకు మనసు రాలేదు. లైక్
ఈరోజు క్లీనింగ్ చేసేసి ఫ్రెష్గా దీపం పెడితే ఆ బాగుంటుంది ఆ ఫీలింగ్. నిన్న క్లీనింగ్ చేసి మరి ఈరోజు లేసి స్నానం చేసి ఆ ఫీలింగ్ మంచిగా ఉంటుందండి. అండ్ ఆల్సో వెరీ టైర్డ్ నేను. సో అది మార్నింగ్ లేసి యాజ్ యూజువల్ క్లీనింగ్ అంతా అయ్యేటప్పటికి 6:30. ఈరోజు ఇంకొక హైలైట్ ఇస్తాడు. ఈరోజు 6 o'clock. సో ఈరోజు 6 o'clock లెగ్సి కూర్చున్నాడు. సో too bad to us. I tried to make him go to bed కానీ అవ్వలేదు. సో ఈరోజు ముగ్గు హైలైట్ సింపుల్ ముగ్గు. సారీ చల్లగా ఉంది. సో మా వాడిదంతా చేశాడు. హెడ్ మొత్తం పసుపు కుంకుమ రాసి కోమ్ తీసుకొచ్చి కోమ్ చేసి హాఫ్ అన్ అవరే పూజ. ఈరోజు హాఫ్ అన్ అవర్ పూజలో ఇన్ని చేశాడు. బట్ కూర్చున్నాడు ఈరోజు చక్కగా ఒళ్ళు కూర్చొని పూజ చేశాడు. ఫ్లవర్స్ వేసాడు ఈరోజు. నిన్నేమో కవర్లో ఫ్లవర్స్ వేసి పక్కన పెట్టుకుని అన్ని ఫ్లవర్స్ వేసేస్తాడు. ఈరోజు కూర్చొని మంత్రం వస్తుంటే ఫ్లవర్ నేను వేస్తే ఫ్లవర్ వేస్తాడు. అమ్మ ఎక్కడ వేయాలి, నేను ఏం చేయాలి అని అడిగి చేస్తాడు. దట్స్ వెరీ క్యూట్. యా కోమ్ ఏంటమ్మా ఇది కోమ్ చేస్తున్నావా? వాడు పొట్టు పెట్టుకున్నాడు. వాడి హెడ్ కూడా ఫుల్ కుంకుమ పసుపు పెట్టేశాడు. అలా చేశారంటే ఈరోజు మా వాడు థర్డ్ డే బాగా అంటే మంచిగా అనిపించింది. వాడు కూర్చున్నాడు పక్కన కూర్చుని వాడు కూడా పూజ చేశాడు. సో నైస్. వినాయకుడిని తెచ్చుకున్నాను చక్కగా హ్యాపీగా చక్కగా పంపిస్తాను అన్నీ చక్కగా. ఓం గం గణపతి నమః. సరే నన్ను ఆ ప్యాంట్ వేస్తాను, జారిపోయింది కదా. ఎక్కడ అమ్మకి ఇప్పుడు వద్దే పోతుంటాను. అమ్మ రేపు రాసుకుంటే వెనస్డే హెయిర్ వాష్ చేసుకోవచ్చు. సింహ రాసుకుంటాడా, సాయంత్రం రాస్తాం. సో అది పూజ చక్కగా జరిగింది. సో ఆ కోకోనట్ ఆయిల్ పెట్టేసాను, ఆయిల్ డబ్బా పెట్టాను దీనికి వెయిట్కి, ఎందుకంటే పట్టట్లేదు అని దారం పెట్టి ఎక్కడ పెట్టాలి దారం చుట్టేసి అలా పెట్టేసి పసుపు అలా రసించాను. మాడుకోమని అలా పెట్టేశాను. సో ముగ్గురు వినాయకులు ఉన్నారు ఇంట్లో, అది ఆల్రెడీ చెప్పేశాను కదా మీకు. ఇలా చేసుకున్నా. ఈరోజు సేమియా పాయసం, సాయంత్రం వచ్చేసి నిమ్మకాయ పులిహోర చేశాను. తర్వాత నేను పొద్దున్న వచ్చేసి సుందర్ చేశాను. సుందర్ అంటే బ్లాక్ చెన్న ఓపెన్ చేస్తాను ఆల్రెడీ. బ్లాక్ చెన్న చేశాను అన్నమాట. దానికి ముందు ఆల్రెడీ ప్రసాదాలు కొన్ని చేశాను కదా, ఆల్రెడీ రికార్డ్ చేశాను. సో అదనమాట. లడ్డు బొబ్బట్లు బయట తెప్పించి ఇంట్లో ఉండ్రాలు పాలతాలికలు ఫోటో పెట్టా కదా ఓపెన్ చేయొద్దు నాన్న. ఎందుకు ఇప్పుడు ఓపెన్ చేసి ఏం చేస్తావు? నేను మా అమ్మ రాస్తే తర్వాత సింహాలకి సాయంత్రం రాస్తాను. ఇప్పుడు చూసి చల్లగా ఉంది, ఇప్పుడు రాయకూడదు, సాయంత్రం రాస్తాను. సో టైం ముహూర్తానికి చేసేసాను. 9:30 లోపల ముహూర్తం ఉంది, జరిపేశాను. ఎప్పుడైనా తీసుకెళ్ళచ్చు. ఇక్కడ అపార్ట్మెంట్ దగ్గర వినాయకుడు తీసుకెళ్తాను. సో అదనమాట. రెడీ అయిపోయాక ఫోటో దిగుదాం అనుకున్నాను కానీ వాడు తినలేదు. ఇలానే చేస్తా ఉంటే నేను ఎట్లా చేసుకోను పూజ. బట్ సిమా గణపతి పప్ప మోరియా చెప్పు. మోరియా 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 అను. ఎప్పుడు అనమంటాను అప్పుడు అండు. గణపతి పప్ప आधा लड्डू खा लिया, अगले बरस तू जल्दी आ। गणपति बप्पा मोरिया। जय गणेशा जय जय बोलो गणेश महाराज की जय। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा 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 निर्विघ्नं कुरु मे देवा। चप्पु कुरु मे देवा सर्वकार्येषु
సర్వదా సర్వదా జై బోలో గణేష్ మహారాజ్ కి చెప్పు నాన్న అయిపోయింది 2 minutes జై బోలో గణేష్ మహారాజ్ కి జై జయను జై గణపతి బప్పా గణపతి బప్పా గణపతి బప్పా మోరియా. సో క్లీన్ చేసేసాను ఆల్రెడీ. ఇట్ ఫీల్స్ సో ఎంటీ అండ్ ఆల్రెడీ ఐ మిస్సింగ్ హిమ్ సో మచ్. ఐ లవ్ హిమ్ సో మచ్. చాలా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. అక్కడ పెట్టింది ఇమాజిన్ చేయాలి. సో ఇక్కడ పత్రి ఇక్కడ పెట్టాను. ఎవ్రీథింగ్ ఇస్ క్లీన్. ఇంకా మా వాళ్ళు కూడా చాలా మిస్ అవుతున్నాడు వినాయకని ఆల్రెడీ. నెక్స్ట్ ఇయర్ తొందరగా రావాలని కోరుకున్నాను. లైక్ చాలా హ్యాపీగా ఉంది. బాగా చేసుకున్నాను. హ్యాపీగా సాటిస్ఫైడ్గా చేసుకున్నాను. ఇది జర్మనీతో నేను చేసేదాన్ని కాదు. ఇప్పుడైతే బాగా నిమజ్జనం కూడా అవుతుంది. జర్మనీలో కష్టమయ్యేది. వస్తున్నాను నాన్న. సో హ్యాపీ 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 వినాయక చవితి స్టిల్ గోయింగ్ ఆన్. 3rd డేనే ఉంది. ఇంకా 6 days ఉంది. నవరాత్రులు కదా, 6 nights ఉన్నాయి. ఎంజాయ్. అది బప్పా మోరియా. ఏ మన వినాయక్ కొంచెం స్పేస్ చేసి ఇక్కడ పెట్టాను. మన వినాయక బుజ్జి వినాయక, క్యూట్ వినాయక, ఐ మిస్ యూ. ఇప్పుడు సింహ తీసుకొస్తాడు. సింహ వినాయక ఏడి అంతే. మెల్లిగా మెల్లిగా గట్టిగా పట్టుకో. దా సింహ వినాయక పెట్టు. ఇగో ఇక్కడ పెట్టు. బాయ్ చెప్పు. See you soon. See you soon tonight. Vinayaka. వాడి ఎక్సైట్మెంట్ మామూలుగా లేదు. బాగుందా? వినాయకకి పువ్వు అయిందా? పొట్టు అది. ఉందా చిన్ని మౌస్? ఉంటుంది చిన్ని మౌస్. అవును నాన్న. అవును మన వినాయక అది. అక్కడ ఉంది నాన్న, కింద ఉంది. కింద కాళ్ళ దగ్గర ఉంటుంది ఎప్పుడు చిన్ని మౌస్. ఓకేనా? వెళ్దామా? బాయ్ బాయ్ చెప్పే వినాయకకి. సింహ నీకు ఏది ఇష్టం అన్నిట్లో? అన్ని వినాయకని చూద్దాం ఈసారి. ఈ వినాయక అంటే బాగా ఇష్టపడ్డాడు. మంచిగా పెద్ద బొమ్మ మంచిగా కనిపిస్తుంది, కలర్ఫుల్గా ఉంది అని. అది వినాయకది అంబ్రెల్లా. అక్కడ పెట్టు, తీసుకుంటారు. అవును పెట్టు అక్కడ. వినాయకకి పాపం వర్షం పడుతుంది కదా, మన దగ్గర అంబ్రెల్లా ఉంది. వినాయక దగ్గర పాపం అంబ్రెల్లా లేదు. వినాయకకి అంబ్రెల్లా ఇచ్చే నాన్న. అది బుజ్జి కృష్ణుడిలాగా ఉన్న వినాయక. మిగతా అని మట్టి డిఫరెంట్గా ఉన్నది. అంటే మాది కూడా మట్టిదే, ఇక్కడ తీసుకున్నదే. అదొకటి మేజర్. పింక్ కలర్ నానా, పింక్ కలర్. It's a white. అవును సింహ, it's a white color. It's a brown color. వినాయక ఇది అతను వినాయక వినాయక ఈ వినాయక ఉన్నాడు.
కలర్ఫుల్ వినాయక బాగుంది కదా. ఆంటీ ఎవరో వాటర్ కలర్స్ వేశారు. అవును అంతా కలర్ఫుల్ వేశారు అక్కడంతా. వెళ్దామా? ఈ లెవెల్ స్టాయిల్ వినాయక చాలా అంత ఇష్టం. ఏమో నీకు అంత ఇష్టం ఆ వినాయక అంటే? ఇంకా మన వినాయక లేరమ్మా, ఇంకా 2 తెచ్చాను. ఇంకోటి ఇంట్లో ఉన్నారు, అది 9th డే ఇద్దాం. ఇంకేనా చిన్నప్పటి ఎక్సైట్మెంట్ ఇది. ఐ మిస్ మై వినాయక ఆల్రెడీ. సో ఆల్రెడీ ఇల్లు ఖాళీగా అనిపిస్తుంది. అంతా అయిపోయింది. నిమజ్జన అయితే సింహ ఘోరంగా ఎంజాయ్ చేశాడు. ఇంతమంది వినాయక బొమ్మలను చూసేసి ఎక్సైట్ అయిపోయాడు అనమాట. ఈ వినాయక అమ్మ, బ్లూ వినాయక అమ్మ, వైట్ వినాయక, పింక్ వినాయక, అంబ్రెల్లా కావాలి వినాయకకి, వైట్ అంబ్రెల్లా కావాలి అమ్మ, షాప్కి వెళ్దాం అని అన్నాడు. సో క్యూట్ అనిపించింది. పిల్లల ఫెస్టివలే కదా ఇది. ఐ మిస్ వినాయక సో మచ్. 2 ఇచ్చాను, ఇంకొకటి స్కూల్ ఉంది కదా, అది ఇంకా ఉందన్నమాట. ఉంచాను, లైక్ నాకు మొత్తం క్లియర్ అవుట్ చేయాల్సిన మనసు కలగలేదు. సో అది 9th డే అప్పుడు ఇస్తాను. సిమా, డూ యూ మిస్ వినాయక? Yes, I love Vinayaka. Cute Vinayaka. I miss Vinayaka. Uh-oh. Le. What happened? Sorry. అదే అన్నమాట సంగతి. ఓకే. No cute Vinayaka. Simha, నువ్వే నాకు cute Vinayaka. You. సరే, సాయంత్రం వెళ్దాం. వాన పడకపోతే కుదిరితే వెళ్దాం సాయంత్రం. ఓకే, వెళ్దాం సాయంత్రం వెళ్దాం. హోమం జరుగుతుంది. యాక్చువల్లీ హోమం ఎప్పుడు ఏ టైం జరుగుతుందో చూద్దాం. కుదిరితే రేపు హోమానికి వెళ్దాం. 9 o'clock అంటే బాగుంటుంది, మనకి సెట్ అవుతుంది. ఎర్లీగా ఇంకా కష్టం. సరే, బాయ్. Happy Vinayaka Chavati. Still, I am happy to be here. I am blessed to celebrate this festival here in India this year. అది టెంపుల్. ఇక్కడ బొమ్మను పెట్టారు. ఇక్కడ మా కమ్యూనిటీలో వినాయకులు అందరినీ పెట్టారు. మేము ఇక్కడ పెట్టాము. వినాయక నీ ఫ్రెండా? సింహ ఫ్రెండా వినాయక? మనం ఎక్కడ పెడదాం?